రంగారెడ్డి జిల్లా దామరగిద్దలో విషాదం జరిగింది. ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కార్లో ఆడుకుంటుండగా డోర్ లాక్ అయింది. దీంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ విషయాన్ని అక్కడున్న వారు ఆలస్యంగా గమనించడంతో అప్పటికే లేట్ అయిపోయింది. వెంటనే చిన్నారులను హాస్పిటల్కు తీసుకువెళ్లినా కూడా లాభం లేకుండా పోయింది. అప్పటి వరకు ఆడుకుంటున్న చిన్నారులు తన్మయశ్రీ, అభినయశ్రీ వారి కళ్ల ముందే విగత జీవులుగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలకు మిన్నంటాయి. కావలి వెంకటేష్, జ్యోతిలకు ముగ్గురు కూతుళ్లు. వీరంతా పెళ్లికి హాజరయ్యేందుకు 4 రోజుల క్రితం దామరగిద్దకొచ్చారు. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు కూడా కారు డోర్ లాక్ అవ్వడంతోనే మృతి చెందిన సంఘటన నెలకొంది. అంటే ఎంత టైంలో పేరెంట్స్ ఈ విషయాన్ని గమనించారు? రేఖ, చేవెళ్లలో జరిగినటువంటి ప్రమాదం ఇప్పుడు అందరినీ కలిసివేస్తుంది. ఆడుకుంటున్నటువంటి ఇద్దరి చిన్నారులు కారు చుట్టూ చాలాసేపు ఆడుకున్నారు. ఆ తర్వాత దాగుడు మూతల ఆట ఆడుతూ కార్లోకి ఎక్కారు. అయితే ఏదైనా ఒక కార్ లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కీ అనేది ఓపెన్ చేయాలి. అప్పుడు మాత్రమే కార్ డోర్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ లేదు అనంటే ఎవరైనా సరే లాక్ వేయకుండా వెళ్ళిపోతే ఆ కార్ డోర్ లాక్ కూడా వచ్చేస్తుంది. లోపలి కూర్చున్న తర్వాత దాదాపు 2 గంటల వరకు ఆ పిల్లలు విలవిలలాడిపోయారు. ఎందుకంటే ఊపిరాడక. ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కార్ డోర్ అనేది ఆడుకుంటున్నటువంటి సమయంలో ఇద్దరు చిన్నారులు కూడా, ఒకరికి 5 సంవత్సరాలు, ఒకరికి 6 సంవత్సరాలు, డోర్ లాక్ పడిపోయింది. చాలా సేపటికి కూడా వాళ్ళు లోపల ఎంత కొట్టుమిట్టాడారో. ఎందుకంటే లోపలంతా కూడా కార్ లాక్ అయిన తర్వాత ఎక్కడ మనకి కార్ ఆన్లో ఉండదు కాబట్టి ఊపిరాడదు. ఒకవేళ వాళ్ళు కార్ కి లోపల ఉంచుంటే వాళ్ళతో పాటు కీ కానీ ఉండి ఉంటే ఖచ్చితంగా కూడా డోర్ ఓపెన్ చేయంగానే వచ్చేస్తుంది. పిల్లలు చాలా సేఫ్ గా బయటికి వస్తారు. లేదు, వాళ్ళు కార్ కి లేకుండానే నార్మల్ గా కొన్ని కార్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే కీ లేకపోయినా సరే వాళ్ళు కీ తమతో పాటు తీసుకెళ్ళినప్పుడు కార్ డోర్ వేయంగానే కార్ లాక్ అవ్వదు. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. కార్ డోర్ ఇలా లాక్ చేయంగానే సెంటర్ లాక్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి బటన్ ని నొక్కితే కార్ డోర్ అనేది ఓపెన్ అవ్వదు. దాదాపు 2.5 గంటల వరకు ఆ పిల్లలు అనేది విలువెల్లాడిపోయారు. ఒకసారి ఈ డోర్ లాక్ పడ్డ తర్వాత మనకే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డోర్ లాక్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళకి నిజంగానే ఈ లాక్ వేసే సిస్టమ్ తెలిస్తే ఆటోమేటిక్ గా సెంట్రల్ లాక్ పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కీ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఈ డోర్స్ అన్ని కూడా క్లోజ్ అవుతాయి. కానీ ఆ పిల్లలకి తెలియకపోవడంతో లోపలే ఉన్నారు. లోపల ఉన్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఎవరు చూడకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మనకే అంటే నేనే జస్ట్ ఒక 2 మినిట్స్ లోపల ఉంటేనే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. అలాంటిది 2.5 గంటల పాటు ఆ పిల్లల ప్రాణాలతో కొట్టుమిట్టాడారు. ఎవ్వరూ చూడకపోవడంతో వాళ్ళు చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. 2.5 గంటల తర్వాత చూసినటువంటి వాళ్ళు ఒక్కసారిగా హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి అప్పటికే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఓవరాల్గా మనం ఒకసారి కార్ని గమనించవచ్చు. ఎక్కడా మనకి కింద నుంచి కానీ లేకపోతే ఈ గ్లాసెస్ నుంచి కానీ గాలి వచ్చే అవకాశం ఎక్కడా లేదు. గాలి రాకపోవడం వల్లే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి ఎక్కడా కూడా ఆక్సిజన్ అనేది వాళ్ళకి లోపలికి రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. మరొకసారి మనం చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ డోర్ సిస్టమ్ లాక్ అనేది. ఒకవేళ ఆటోమేటిక్గా ఇలా డోర్ వేసిన తర్వాత లోపల కూడా ఈ లాక్ సిస్టమ్ ఉంటుంది. లాక్ పడిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా కూడా ఓపెన్ అవుతుంది. కానీ వాళ్ళకి ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం మేబీ తెలియకపో ఉండొచ్చు. లేదు అనంటే వాళ్ళు కార్ కీస్ అనేది క్యారీ చేయకపోవచ్చు. కార్ ఆటోమేటిక్ లాక్, అదేవిధంగా అన్లాక్ 2 సిస్టమ్స్ ఉంటాయి. 4-5 ఇయర్స్ అంటే వాళ్ళకి కనీసం అవగాహన ఉండకపోవచ్చు. ఈ కార్లో ఉన్నటువంటి 4 డోర్స్, ఒకవేళ ఒక పాప ఇక్కడ కూర్చొని ఇక్కడ చిన్న పిల్లలు అంటే ఆటోమేటిక్ గా కార్ లాక్ అయిన తర్వాత ఒక సీట్ నుంచి మరొక సీట్ కి జంప్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ వెనక సీట్కి కానీ వెళ్తే అక్కడ కూడా ఆటోమేటిక్ కార్ డోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఒకసారి నేను వెనక్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. దాదాపు ఒక 2 మినిట్స్ ఉంటేనే మనకి లోపల అనేది ఊపిరాడడం లేదు. ఒకవేళ ఫ్రంట్ కాకుండా బ్యాక్ డోర్స్ ఓపెన్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ 2 సీట్లలో 2 పిల్లలు కూర్చొని ఉండొచ్చు ఆడుకుంటూ. వాళ్ళు
ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత డోర్స్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు, కానీ డోర్స్ ఎక్కడ ఓపెన్ కాలేదు. ఇక్కడ 4 డోర్స్ని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు లాక్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా సెంట్రల్ లాక్ కీ కానీ లోపలే ఉండుంటే ఈ సెంట్రల్ లాక్ పడదు, డోర్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది. 4 వైపుల డోర్లని నేను ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడా కూడా మనకి సెంట్రల్ లాక్ పడ్డ తర్వాత డోర్స్ అనేది ఓపెన్ అవ్వడం లేదు. అది ఫ్రంట్ సైడ్ కావచ్చు. ఈ డోర్స్ అన్ని కూడా 4 వైపులా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే చాలా మందికి అవగాహన ఉండదు. పిల్లలు చాలా వరకు కూడా ఈ కార్స్లో ఆడుకునేటువంటి సమయంలో బయటికి ఎలా రావాలి, లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అవగాహన ఉండదు. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రము ఈ కార్ కీస్ వాళ్ళ వద్ద లేకపోతే ఖచ్చితంగా కూడా ప్రమాదం అనే చెప్పాలి. కార్ కీస్ తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి ఎలా ఓపెన్ చేయాలి, ఎలా మళ్ళీ లాక్ చేయాలి అనేది కూడా తెలియదు. ఒకసారి నేను కార్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఆటోమేటిక్గా లాక్ సిస్టమ్ అయినప్పుడు బయట నుంచి కూడా కార్ కీస్ అనేది ఉండదు. ఒకవేళ ఓపెన్ చేస్తే కార్ కీ లేకపోయినా ఇక్కడ డోర్స్ అనేవి మనకు ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే మనం కార్ కీ యూజ్ చేయకుండా లోపలికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం నా చేతిలో ఎలాంటి కీస్ లేవు, కీస్ కూడా బయట పెట్టి లేదంటే పేరెంట్స్ తీసుకువెళ్ళినప్పుడు నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కార్ లాక్ అనేది పడుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చెయ్యాలి అంటే కార్ రాదు. లోపల ఉన్నటువంటి ఓపెన్ బటన్ నొక్కితేనే కార్ అనేది డోర్ ఓపెన్ అవుతుంది. అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నటువంటి తన్వయశ్రీ, అభినయశ్రీ వాళ్ళు చివరి క్షణం వరకు కూడా ఆ డోర్ని తీయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఓపెన్ గ్రౌండ్లో పెట్టడం వల్ల కారు అక్కడికి పేరెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరూ అక్కడికి వెళ్ళకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఒకసారి మనం కార్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. 4 డోర్స్లో ఎక్కడైనా సరే ఒక ప్లేస్లో అయినా కార్ డోర్ ఇలా ఓపెన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలతో బయటపడేవాళ్ళు. కార్ డోర్ అనేది ఓపెన్ కాకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అంటే కారు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే త్వరగా వెళ్తాము, సేఫ్గా వెళ్తాము. ఈ బెలూన్స్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో ఈ బెలూన్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ కార్కి మర్చిపోయినా లేదు అని అంటే పిల్లల్ని ఇలా జాగ్రత్తగా వదిలేసి లోపలికి కార్కి వెయ్యకుండా బయటికి వెళ్ళిపోయినా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండే ఆ చిన్నారులు చివరి క్షణం వరకు మృత్యుతో పోరాడుతూ వాళ్ళు బయటికి రావాలి అని చెప్పేసి ఎంతో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు చేస్తున్నటువంటి టైంలోనే వాళ్ళకి ఊపిరి ఆడకంటే 2.5 గంటల పాటు అనంటే ఆ కార్లో ఉండాలంటే చాలా ఇబ్బంది. 2 నిమిషాలు ఉండాలంటేనే బ్రీతింగ్ చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటిది పిల్లలు 2.5 గంట పాటు ఉండడం వల్ల వాళ్ళకి ఆక్సిజన్ అందకపోవడం వల్లనే చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. సుజాత, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కార్ లోపలికి వెళ్ళి కూడా 4 వైపులా డోర్ ఏ విధంగా ఓపెన్ చేయొచ్చు అనే హింట్స్ కూడా చాలా చక్కగా వివరించారు. మీరు లోపలికి వెళ్ళినప్పుడు 2 నుంచి 5 నిమిషాల పాటు కూడా మీరు అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. డోర్ క్లోజ్ చేసినప్పుడు మీరు ఎంత ఆయాసపడుతూ మాట్లాడుతున్నారు అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయో 2 నుంచి 5 నిమిషాల వరకే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ చిన్నారులు 2.5 గంటలు అందులో ఎంత అవస్థ పడ్డారో ఒక్కసారి మనం ఆలోచిస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఎందుకు అంత 2.5 గంటల పాటు వారు లోపలే ఉన్నారు, ఆక్సిజన్ అందక వారు మృతి చెందిన సంఘటన అయితే జరిగింది. అంటే ఈ 2.5 గంటల పాటు కూడా ఆక్సిజన్ లెవెల్స్ అయితే పూర్తిగా లేవు, చనిపోయిన సంఘటన ఉంది. కానీ ఎందుకు బాడీ పైన వాళ్ళు హాస్పిటల్ తీసుకువెళ్లే టైంకి బాడీ పైన చిన్న చిన్న కురుపులు అయ్యాయి, దురద ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే బొబ్బలెక్కాయని మాట్లాడారు కదా, సో దానికి సంబంధించి ఏం జరిగి ఉండొచ్చు? ఎగ్జాక్ట్లీ రేఖ. ఒకవైపు ఎండ చూస్తే విపరీతమైన ఎండ ఉంది. ఆ కార్ పెట్టినటువంటి ప్లేస్ కూడా ఓపెన్ ప్లేస్. ఒక కార్లో ఎక్కినప్పుడు మనం నార్మల్గా ట్రావెల్ చేస్తున్నప్పుడే సమ్మర్లో ఏసీ లేకుండా లేకపోతే విండోస్ కిందకి దించకుండా ప్రయాణించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అప్పటికే చాలా వరకు బాడీ మీద ర్యాషెస్ వస్తూ ఉంటాయి, లేదు అని అంటే ఎలర్జీ టైప్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలాంటిది చిన్నపిల్లలు చిన్నారులు వాళ్ళు ఆడుకుంటున్నటువంటి సమయంలో సరదాగా కార్లో ఎక్కినప్పుడు జరిగినటువంటి ఈ ఘటన నిజంగానే 2 నిమిషాలు లోపల ఉంటేనే మాట్లాడేటప్పుడు మనకి ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉండి మాటలు కూడా సరిగ్గా రావట్లేదు, ప్రాబ్లం వస్తుంది. అలాంటిది 2.5 గంటల పాటు ఆ చిన్నారులు ఉన్నటువంటి సమయంలో ఆల్మోస్ట్ వాళ్ళు కార్లో ఎక్కిన తర్వాత కార్ లాక్ అయిన 2-3 నిమిషాలకే వాళ్ళకి ఊపిరి ఆడకపో ఉండొచ్చు బహుశా. ఎందుకంటే ఈ లోపల ఇలా కూర్చున్నటువంటి సమయంలో వాళ్ళు డోర్ని ఓపెన్ చేయాలి అని అంటే 2-3 నిమిషాలకి వాళ్ళకి ఊపిరి
పేరు ఆడదు. కానీ వాళ్ళు ఎంత విలవిలలాడుతూ డోర్స్ తీయండి, డోర్ ఓపెన్ చేయండి, అమ్మ నాన్న అని ఆవేదనగా ఆవేశంగా వాళ్ళు ఎంతో ఇదిగా వాళ్ళు ఏంటి అని అంటే ఒక కేకలు వేసినప్పటికీ ఎవరూ రాలేనటువంటి